నేనొక మాయ. నేనొక ప్రేమ పిపాసిని, నీ ఒక ఆశ్రమవాసివి. నా దాహం అరే కామ పిశాచి. సార్ కొంచెం పక్కెళ్ళి పాడుకోండి సార్. మేమందరం ఒక మూడ్లో ఉన్నాము, నువ్వు ఒక్కని ఒక మూడ్లో ఉన్నావు. నేనొక ప్రేమ పిపాసిని. ఓకే రిలాక్స్, కంటిన్యూ చేద్దాం. నేనొక మాయ. శివుడు కైలాస పర్వతమునందు పార్వతికి ఉపదేశించినట్టు చెప్తారు. చెప్పిన ప్రతి చోట నేను ఒక అతి రహస్యమైనదని, నన్ను అనాదిగా గోప్యంగా ఉంచడం వల్ల మీలో అనేక భయాలు, సందేహాలు చోటు చేసుకున్నాయి. అవన్నీ యాదృచ్ఛికం. నన్ను అర్థం చేసుకోవడం వల్ల మంత్రసిద్ధి పొందుతావు. యంత్రాన్ని దేవతను నిర్దిష్ట పూజ ద్రవ్యాలతో, ముద్రలతో పూజించి మనుషుల మేధాశక్తికి అందని మాయ చేయవచ్చు. ఇక ప్రారంభించు. ఫోన్ ఎందుకు కట్ చేసావు? కోపంలో కూడా బాగా క్యూట్గా ఉన్నావే. రే నీ పులిహోర పట్లాలు పక్కెళ్ళి కట్టుకోరా. ఎందుకు చిరాకు తెంపిస్తున్నావు? కథ కోసం దీన్ని తీసుకురావాలన్న థాట్ ఎలా వచ్చింది ఇలా నీకు? నాకేం తెలియదురా బాబు. పాప ఎన్ని షార్ట్ ఫిల్మ్ తీసినా వర్కౌట్ అవ్వట్లేదని బాధపడుతుంటే రియాలిటీగా ఏదైనా ప్లాన్ చేసుకో, జనాలు కనెక్ట్ అవుతారని చెప్పా. నాకేం తెలుసు ఇది దయ్యాలతో కనెక్ట్ అవుతుందని. కమాన్ గాయ్స్, ఈ రోజులో కూడా దయ్యాలు భూతాలు ఏంటి? బీ సీరియస్ రా. డాడ్ స్కూల్స్ మీ అబౌట్ మై ఫ్యూచర్. ఈ షార్ట్ ఫిలిం కూడా పోతే ఇక నన్ను ఎవరో ఒకరు ఇంటికి పంపించేస్తారు. ఎవడింటికో ఎందుకు లీలా, నీకు ఇల్లుంది కదే. రే పెళ్లి చేశారని చెప్తుందిరా. ఈ మంత్రాన్ని నీ నోటితో ఎప్పుడైతే ఉచ్చరిస్తావో ఆ క్షణం నుండి ఆ మంత్రానికి నువ్వు బానిసగా మారుతావు. ఒక తంత్రం వెనుక ఉన్న సిద్ధాంతం తెలియకుండా మంత్రం పలికితే ఆ తర్వాత పరిణామాలు చాలా ప్రమాదాలుగా మారుతాయి. ఏ అమ్మాలా లాకెళ్ళిపోయిందేంద్రా బాబు. జర్రుంటే గుండెగా అమ్మాయి బీర్లో ఒకటి గంటకి గంట కొడుతుంది. లీలా లీలా లీలా
నైట్ ఆ పుస్తకం చదివావు కదే నువ్వు. లేదే, నేనేం చదవలేదు. ఎగ్జిట్ అవ్వగానే డైరెక్ట్ పడుకుండిపోయా. బాగా నిద్ర వచ్చేసింది. నిజం చెప్పే, నైట్ ఎంత భయంకరమైన డ్రీమ్స్ వచ్చాయో తెలుసా. 102 ఫీవర్ రా. అయ్యో, ఇంత పిరుకోవడం ఏంటి శివ నువ్వు? పుస్తకంలో ఉన్న మ్యాటర్ అంతా నిజమే కానీ మంత్రాలేం లేవురా. నేనే సంస్కృతిలో ఉన్న కొన్ని లెటర్లను డివైడ్ చేసి ఒక మంత్రంగా ప్రింట్ చేపించా. నిజమైన మంత్రానికి అన్ని శక్తులు ఉండొచ్చేమో కానీ ఇది నిజం కాదురా శివ. మేకింగ్ రియాలిటీగా తీద్దామని నీలో కొంచెం భయాన్ని క్రియేట్ చేశా అంతే. సారీరా. నేను కూడా సారీ లీలా, నిజంగానే భయపడాను కూడా అన్ని చెప్పేశావు కదా. నైట్ భయపడింది నిజమేనే, కానీ ఫీవర్ భయం వల్ల రాలేదే, చిన్న ఆనియన్ వల్ల వచ్చింది. నిజంగానే భయపడ్డాను కూడా అన్ని చెప్పేసింది. తింగది. లొకేషన్ ఎక్కడ లీలా? ట్రయల్ షూట్ చేయడానికి నీకు ఈ ప్లేస్ తప్ప ఇంకో ప్లేస్ దొరకలేదావే? చేతబడులు బెడ్రూమ్లోనూ టెర్రస్ మీద చెయ్యర్రా. శ్మశానం సర్వనింగ్లోనే చేస్తారు. భయంగా ఉంది లీలా, బయట నుంచి బోర్డు చూస్తుంటేనే భయంకరంగా ఉంది. ఇంకా ఇక్కడ చేతబడి సీన్ అంటే గుండెకాయ టెరెస్ పైన చేతబడి చేయడం నువ్వేలా చెప్తున్నావే? నాకు డ్రీమ్ అలాగే వచ్చింది. అయ్యో, మినిమం కామన్ సెన్స్ ఉండాలిరా. ఇంట్లో ఎవరు చేతబడులు చేసుకుంటూ కూర్చోరు. దీనికంటూ కొన్ని పద్ధతులు ఉంటాయి. అవి పాటిస్తేనే మన అవుట్పుట్ పర్ఫెక్ట్గా వస్తుంది. విసిగించకుండా ప్లీజ్ నటించరా చాలు. ఓకే, యాక్షన్. రా విరాక్షసోచ్చత్ర వినాజ్ఞాక్షర విసాత్ర శాసజ్ఞాన క్రివీర శక్తి త్రయం శిక్షి. పురాణాల్లో ఒక మంత్ర సిద్ధాంతాల గ్రంథం భూలోకానికి చాలా మేలు చేసిందని రాయబడింది. కానీ స్వార్థపరులైన కొందరు దాన్ని చెడు కోసం వాడుకోవడం మొదలుపెట్టారు. అపవిత్రంగా భావించిన గ్రంథాల్లోని ఒక్కొక్క అక్షరం ఒక్కో మనిషిని బలి తీసుకోవడం మొదలుపెట్టింది. దాని ప్రభావంతో కొన్ని లక్షల మంది చనిపోయారు. అంతటి శక్తివంతమైన గ్రంథాన్ని లోక కళ్యాణ నిమిత్తం శివయ్య ఇల్లైన వైకుంఠధామంలో 1,000,000 దీపాలను వెలిగించి ఒక్కో దీపంతో ఒక్కో అక్షరాన్ని దహించారు. దాదాపు 1000 ఏళ్లుగా గాలిలో కలిసిపోయిన అక్షరాల ఆత్మల కలయికే నువ్వు నీ కథలో రాసుకున్న ఈ మంత్రం. ఆదృచికమా ఆ మాయాలీల? అర్థం కావట్లేదు తల్లి. చాలా ప్రమాదకరమైంది. నీ మిత్రుడికి చావు తప్పదు. అతని అస్థికలతో పాటు ఈ మాయా అస్థికలను కూడా కాశీలోని గంగకు సమర్పించు. ఆపై అంతా ఆ శివయ్యే చూసుకుంటాడు. పునర్జన్మ ఇచ్చిన నువ్వే దీన్ని అంతం చెయ్యాలి తల్లి. దీన్ని మాయలో పడి నువ్వు ఏ చిన్న తప్పు చెయ్యకు. చెడు కోసం చేసే ఏ చిన్న పనైనా నాశనమే కోరుకుంటుంది. ప్రకృతికి విరుద్ధంగా చేసే ప్రతి పని వినాశనమే కోరుకుంటుంది. జాగ్రత్త. ఓం నమః శివాయ. సారీరా, ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. డాక్టర్లందరూ బ్రతికించలేము అంటున్నారు. ఏం చేయలేకపోతున్నారా?
అయినా నాకు నేనుగా రాసుకున్నది నిజమెలా అవుతుంది? నిజంగానే నా మంత్రానికి అంత శక్తి ఉంటే చనిపోవడం ఏంట్రా? లీలా, లీలా, నేనొక మాయలీలా. నా అక్షరాలు మింగేస్తున్న నీ శివుడి ప్రాణాన్ని ఆ శివయ్య సైతం కాపాడలేడు, నేను తప్ప. నన్ను దహించి 1000 ఏళ్లుగా బంధించారు కదా లీలా, ఇప్పుడు అదే చేశారు. కానీ నీకు తెలుసు నన్ను ఎలా విడుదల చేయాలో. నేనేమంత పెద్ద తప్పు చేశాను లీలా, నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తున్నారు? నా తప్పు నీ శివుడి ప్రాణం తీసుకోవడమే అయితే నాకు స్వేచ్ఛను ప్రసాదించు. నన్ను పలికిన మొదటివాడు నీ శివుడికి ప్రాణం పోస్తాడు, మహాశక్తివంతుడవుతాడు లీలా. నేను శివుడి మాటలతో పుట్టానంటారు, మాట తప్పుతానా? పునర్జన్మ ఇచ్చిన నువ్వే దీన్ని అంతం చెయ్యాలి తల్లి. నన్ను పలికిన మొదటివాడు నీ శివుడికి ప్రాణం పోస్తాడు. దీన్ని మాయలో పడి నువ్వు ఏ చిన్న తప్పు చెయ్యకు. నేను శివుడి మాటలతో పుట్టానంటారు, మాట తప్పుతానా? దీన్ని మాయలో పడి నువ్వు ఏ చిన్న తప్పు చెయ్యకు. నన్ను పలికిన మొదటివాడు నీ శివుడికి ప్రాణం పోస్తాడు. దీన్ని మాయలో పడి మాట తప్పుతానా? పునర్జన్మ ఇచ్చిన నువ్వే శివుడి మాటలతో పుట్టానంటే దీన్ని అంతం చెయ్యాలి. మాట తప్పుతానా? నువ్వు ఏ చిన్న తప్పు చెయ్యకు. నన్ను పలికిన మొదటి దీన్ని మాయలో పడి మహాశక్తివంతుడవుతాడు లీలా. क्या है भैया इसमें? इतना परेशान क्यों लग रहा है? విరాక్షసోచ్చత్ర వినాజ్ఞాక్షర सा विराक्षसोच्चात्र विनग्जक्षर विसात्रशासाज्ञान क्रिविवीरा शक्ति त्रयं शिक्षि. क्यों ऐसा करे? एकदम डरा दिया मुझे भाई. रहमान भाई. अरे चुप. रहमान गादू, शिवा. हे अल्लाह मुझे बचाओ.
అలా ఎలా వెళ్ళిపోయారా? షూటింగ్ చేస్తున్నారా? లీలా, లీలా, తొందరగా కట్ చెప్పవే, జర్రుంటే గుండెకే రే ఎవర్రా అద్దాన్ని పోస్ట్ అతికిచ్చాడు? ఈడెవడ్రా? అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? అమ్మని అమ్మ లీలా నిజంగానే చంపితే చూప్. నువ్వు చచ్చిపోలే. లీలాకు మాటిచ్చా, నిన్ను బ్రతికిస్తా అని, మహాశక్తివంతుని చేస్తా అని. మాట నిలబెట్టుకున్నా కదా, ఇక లొల్లి చేయకు. లీలాకు కోపం వస్తుంది. లీలా ఎక్కడుందన్నా? లీలా నాలో కలిసిపోయింది శివా. నువ్వు ఎవరన్నా?